వేసవి జాగ్రత్త చర్యల్లో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా 13 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూర్యతేజ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. కమిషనర్ సూర్యతేజ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. వేసవి జాగ్రత్త చర్యల్లో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా 13 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ సూర్యతేజ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. కమిషనర్ సూర్యతేజ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRSని నిర్వహించడం జరిగింది. దాంట్లో ఇప్పటి వరకు 52 గ్రీవెన్సెస్ రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్కి సంబంధించి 14, టిడ్కో హౌసెస్కి సంబంధించి 12, రెవెన్యూ 8, ఇంజనీరింగ్ 6, ఆప్కాస్ 5, ఎస్టాబ్లిష్మెంట్ 4, అకౌంట్ సెక్షన్ సంబంధించి 3 గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ టోటల్ 52 గ్రీవెన్సెస్ ఇప్పటి వరకు వచ్చినాయి. ఇంకా గ్రీవెన్సెస్ కూడా స్వీకరించడం జరుగుతుంది. ఏవైతే ఇక్కడ గ్రీవెన్సెస్ వివిధ ప్రజల నుంచి స్వీకరించడం అయిందో మనం త్వరితగతిన వాటిని పరిష్కరించడానికి అధికారులకు ఆదేశాలు ఇవ్వటం, ఈ ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్కి కూడా వెంటనే వెళ్ళటం, దానికి ఒక శాశ్వత పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో నగరంలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి అందరూ కూడా PGRS వేదికని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను. అలానే మనకి నగరంలో వేసవి వస్తున్న కారణంగా 13 ప్రదేశాల్లో నెల్లూరు నగరపాలక సంస్థ చలివేంద్రాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాటన్నిటినీ కూడా అందరూ నగరవాసులు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఎండలు తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవటం, అలానే బయటికి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించడం, అంటే గొడుగు వాడటం కానీ, అలానే ఎక్కువ దూరాలు ఎండలో ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండటం కానీ చేయాల్సిన అవసరం ఉంది. సో అది కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. దీంతో పాటు ఎన్టీఆర్ సుజల పథకం ఏదైతే వాటర్ సప్లైకి సంబంధించి ఉందో అది ఇప్పుడు ఫంక్షనల్లో లేదు. దానికి సంబంధించి అన్ని కూడా ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా 2 మదర్ ప్లాంట్స్ మనకి ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఒకటి, జనార్దన్ రెడ్డి కాలనీ దగ్గర ఒకటి ఉంది. ఈ మదర్ ప్లాంట్స్ ని కూడా ఇప్పుడు శుభ్రం చేయడం స్టార్ట్ అయింది. అక్కడ దాంతో పాటు అక్కడ ఏదైతే మెంబ్రెయిన్స్, ఆరో మెంబ్రెయిన్స్ కానీ ఇవన్నీ రిప్లేస్ చేయడానికి పనులు చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఖచ్చితంగా ఆ మదర్ ప్లాంట్స్ ని కూడా ఉపయోగంలో తీసుకురావటం, అలానే ఇవి రిమోట్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ఏవైతే వాటర్ సప్లై కి ఎండ్ లో అందరికి వాడటానికి మనకి ఒక 20 పైన ఈ యూనిట్స్ అన్ని కూడా రెడీ చేయడానికి కసరత్తు చేయడం జరుగుతుంది. అవి కూడా ప్రజలకి వెంటనే అందుబాటులోకి తీసుకొచ్చి మిగతా మదర్ ప్లాంట్స్ ని కూడా అందుబాటులో తీసుకురావడం చేయడం జరుగుతుంది. సో ఎన్టీఆర్ సుజల పథకంలో కూడా ఫేజ్ బానర్లు ఇప్పుడు ఏవైతే రెడీ టు ఇవి ఉన్నాయో దాంట్లో కొంచెం రిపేర్స్ ఎక్కువ కావాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా మాట్లాడటం జరిగింది. రిపేర్ చేసే వాళ్ళు కూడా తీసుకురావడం జరిగింది. సో త్వరలో ఎన్టీఆర్ సుజల పథకం కూడా వెంటనే మనం నెల్లూరు నగరంలో మన మంత్రివర్యులు గారు ఆదేశించినట్టు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉపయోగంలోకి తీసుకురావడం జరుగుతుంది. అలానే మనకి ట్రాఫిక్ కి సమస్య ఎవరికి కూడా ఉండకూడదు. ట్రాఫిక్ సమస్య నగరానికి నగరవాసులు ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో పొదలకూరు రోడ్డు ఎక్స్పాన్షన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. పొదలకూరు రోడ్లో ఇప్పుడు కూడా ఉన్నాయి అన్ని కూడా అందరు సహకరిస్తున్నారు. అక్కడ ఉన్న షాప్ యజమానులు కానీ అందరి ఎంక్రోచ్మెంట్స్ కూడా వారి సహకారాన్ని మొత్తం రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఏ ఒక్క ఎంక్రోచ్మెంట్ ని కూడా మేము అక్కడ ఇచ్చేయాలి. అక్కడ ఉన్న గుడి, మసీదు ఇవి కూడా తీసేయడం జరిగింది. అంటే స్వచ్ఛందంగా వాళ్లే పక్కకి ఇచ్చేయడం జరిగింది. ఇలాంటి ఖచ్చితంగా రోడ్ మొత్తం ఎక్స్పాండ్ చేసి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా పొదలకూరు రోడ్ చేయడం జరిగింది. అలానే ఏవైతే GNT రోడ్డు ఉందో GNT రోడ్ దగ్గర కూడా ఎంక్రోచ్మెంట్స్ ముందుకి వచ్చినాయి. అక్కడ కూడా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వెనక్కి తీసేసుకోండి. మీ షెడ్స్ ఏవైతే ముందేస్తున్నారో తీసేసుకోండి. ఖచ్చితంగా వెంటనే మీకు అందరికి ఇంటిమేషన్స్ కూడా పర్సనల్ గా టౌన్ ప్లానింగ్ స్టాఫ్ ఇవ్వడం జరుగుతుంది.
దీని తర్వాత అంతలోపే మీరు తీసేసుకోండి. మిగతావన్నీ కూడా రోడ్ ఏదైతే ఆక్యుపేషన్స్ ఉన్నాయో అవన్నీ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఈ జీఎన్టీ రోడ్తో పాటు మధ్యలో కనెక్టింగ్ రోడ్ పొదలకూరుకి జీఎన్టీకి కనెక్టింగ్ రోడ్ ఏదైతే ఉందో అది దాంట్లో కూడా ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే రోడ్ మీద ఉన్నాయో అవి కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఆ రోడ్డుకి కూడా మధ్యలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సింగిల్ డివైడర్ పెట్టేసి సెంట్రల్ లైట్ కూడా ప్రతిపాదన చేయడం జరుగుతుంది. సింగిల్ డివైడర్ పెట్టేసి సెంట్రల్ లైట్ కూడా ప్రతిపాదన ఇప్పుడు చేస్తున్నాం. దానికి ఎస్టిమేట్ ఇది అవ్వాలి. సో అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా శాంక్షన్ చేసిన తర్వాత అప్పుడు వర్క్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సూచనప్రాయంగా ఖచ్చితంగా అక్కడ ఒక డివైడర్ ఇది ఉంటే ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందని చెప్పి గమనించడం జరిగింది. ఇవి కూడా చేయడం జరుగుతుంది. దీంతో పాటు మనకి నగరం మొత్తం మీద 113 అన్యూజ్డ్ వెహికల్స్ ఏవైతే ఎప్పుడో సంవత్సరాలు బట్టి నెలలు బట్టి అక్కడ రోడ్డు పక్కన వదిలేసి దుమ్ము బట్టి అందరికీ ట్రాఫిక్కి పాదచారులకి ఇబ్బంది కలిగించే వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం నెల్లూరు నగరపాలక సంస్థ క్రెయిన్స్ అలానే వెహికల్స్ పెట్టి మా స్టాఫ్ మొత్తం కూడా రిమూవ్ చేస్తున్నారు. ఈ రోజు మార్నింగ్ ఆ ప్రక్రియ కూడా మొదలైంది. ఈ ఈ మొత్తం అన్ని వెహికల్స్ ని కూడా ఈ రోజు 113లో కొన్ని వెహికల్స్ ఈ రోజు స్టార్ట్ చేశారు. అన్ని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ 3 days లో మొత్తం ఈ 113 వెహికల్స్ కూడా రిమూవ్ చేసి ఓపెన్ ప్లేసెస్ లో పెట్టడం జరుగుతుంది. దీని తర్వాత వాటిని ఆక్షన్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా రోడ్స్ మీద ఎక్కడా కూడా ఇలాంటి అన్యూజ్డ్ వెహికల్స్ లేకుండా కూడా మొత్తం చర్యలు తీసుకుంటున్నాం. సో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇవన్నీ ప్రజల సౌకర్యార్థం ఇవన్నీ చర్యలు కూడా తీసుకున్నట్టు తెలియజేస్తున్నాం. మనకి నగరంలో ఉన్న అన్యూజ్డ్ వెహికల్స్ అన్నిటిని కూడా 4 లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓపెన్ ప్లేస్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. గ్రౌండ్లు కానీ అలా ఫస్ట్ మొదటిగా అక్కడికి తరలించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ వెహికల్స్ అన్ని కూడా ఏవంటే ఆల్రెడీ అక్కడ ఎవరైనా చాలా నెలల నుంచి పార్క్ చేసిన వెహికల్స్ దుమ్మట్టిపోయిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఫస్ట్ ఇంటిమేషన్స్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంటిమేషన్స్ చేసిన తర్వాత కూడా ఎవరు తీసుకెళ్లకుండా అబాండెండ్ ఇంకా చెప్పాలంటే అన్యూజ్డ్ కాదు, ఇది అబాండెండ్ వెహికల్స్ అంటే వదిలేసిన వెహికల్స్ ఇవన్నీ కూడా మనకి డ్యూ ప్రాసెస్ ఫాలో అవటం జరుగుతుంది. దీంట్లో ఈ ఆక్షన్ కి వెళ్ళటం కానీ అవన్నీ జరుగుతాయి. దీంట్లో ప్రాసెస్ బట్టి ఫస్ట్ ఒక ప్లేస్ కి 4 లొకేషన్స్ లో దగ్గరలో సిటీ మొత్తం మీద అయితే 4 లొకేషన్స్ లోకి వెళ్ళిన తర్వాత ఆక్షన్ చేయడం జరుగుతుంది. ఆక్షన్ వచ్చిన దాన్ని బట్టి డిస్పోజ్ చేసేయడం జరుగుతుంది. కార్పొరేషన్ నుంచే చేస్తాం. విత్ డ్యూ అంటే కొటేషన్స్ అన్ని కూడా ఆర్టీఓ గారి దగ్గర నుంచి తీసుకొని ఇవన్నీ చేస్తాం. డ్యూ ప్రాసెస్ లో చేస్తాం. ముందు ఉద్దేశం ఏంటంటే రోడ్ల మీద ఉండకూడదు. అది ముందు గ్రౌండ్ లో పెడతాం. గ్రౌండ్ లో పెట్టినా సరే ఇంకా అలా నెల తరబడి అక్కడ ఉండకుండా ఖచ్చితంగా ఆప్షన్ చేస్తే తప్ప అది ముందుకు వెళ్ళదు అనేది ఉద్దేశం. నక్షాకి సంబంధించి డ్రోన్ ఫ్లై ఫేజ్ అయితే అయిపోయింది. సో డ్రోన్ ఫ్లై వరకు 100% డ్రోన్ ఫ్లై ఫేజ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ తదుపరి ఏవైతే మనకి ఓఆర్ఐ రిసీవ్ అవడం కానీ దాని తర్వాత జరగాల్సిన ఫేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాసెస్ జరుగుతుంది. సో దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా నెల్లూరు నగరంలో మనకి డ్రోన్ ఫ్లై అయితే వర్క్ అయిపోయింది. హై రెజల్యూషన్ ఇమేజెస్ వస్తాయి. సో దాన్ని బట్టి ముందు ప్రోగ్రామ్ జరిగినట్టు డ్రోన్ ఫ్లై వర్క్ అయితే అయిపోయింది.